ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలకు కష్టాలు వెంటాడుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు మరో ఎమ్మెల్సీకి ఉచ్చు బిగుస్తోంది. గతంలో తన డ్రైవర్ను హత్య చేసిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణను తిరిగి ప్రారంభం కాబోతోంది. దాంతో ఆయనలో టెన్షన్ పెరుగుతోందా? అటు కొందరు అధికారుల్లోనూ భయం మొదలైందా? ఈ కేసులో తిరిగి షురువు అయితే మరికొందరు వైసీపీ నేతలు కూడా కట్టకట్టాల వెనక్కి వెళతారనే ప్రచారం జరుగుతోందా? వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గురించి తెలియని వారు ఉండరు. గతంలో తాను కొండకాపు అని చెప్పి ఎస్టీ కోటాలో స్థానిక సంస్థలకు ఎన్నికయ్యారు. కొందరు ఇతని కులంపై కోర్టుకు వెళ్లారు. ఇతను కొండకాపు కాదు, కాపు అని హైకోర్టు తీర్పు చెప్పింది. దాంతో అతని పదవి కాస్త పోయింది. అప్పటి నుంచి కాపు నేతగా తిరుగుతున్నాడు. రంపచోడవరంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్న వంతల రాజేశ్వరి, 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉన్న ధనలక్ష్మి తన మాట వినాలని వారిపై ఒత్తిడి తెచ్చి ఈయనే పెత్తనం చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. వంతల రాజేశ్వరి ఈయన బాధ భరించలేక పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారనే ప్రచారమూ ఉంది. అటు ఏజెన్సీలో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తాడని ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. అటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు, ఇటు కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డికి అనంతబాబు అత్యంత సన్నిహితుడు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రశేఖర రెడ్డితో కలిసిన తర్వాతే అతనికి ధైర్యం పెరిగిందని చెబుతారు. తన వద్ద డ్రైవర్గా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడు తన రహస్యాలు బయట పెడుతున్నాడని చెప్పి అతని ఇంటికి వెళ్లి కారు ఎక్కించుకుని మర్నాడు ఉదయం మృతదేహాన్ని ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీంతో దళిత సంఘాలు పోరాటం చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు జరిపిన హత్య చేసిన తర్వాత కూడా అతను కొంతకాలం బయట తిరిగాడు. అప్పట్లో ఎస్పీగా పనిచేసిన రవీంద్రబాబుతో పాటు కొందరు పోలీసు అధికారులు అతనికి బహిరంగంగానే మద్దతు ఇచ్చారని పోలీసులే ఆరోపించారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించాడు, దొరకలేదు. నేరుగా లొంగిపోయానని ఎస్పీ ఎదుటకు వెళ్లాడు. అయితే చనిపోయిన వీధి సుబ్రహ్మణ్యం బలవంతుడు. ఎమ్మెల్సీ అనంతబాబు బలహీనంగా ఉంటాడు. ఇతనొక్కడే అతడిని చంపి ఎత్తి కారులో పెట్టి మళ్ళీ కారులో వేసుకొని అతని ఇంటి వద్ద దింపుతాడు అన్నది ఎవరూ నమ్మని నగ్న సత్యం. దీని వెనక కొందరున్నారని చెబుతున్నారు. మరోవైపు సుబ్రహ్మణ్యం హత్య జరగడానికి ముందు అనంతబాబు ఇచ్చిన పార్టీకి కాకినాడకు చెందిన కొందరు ఎస్ఐలు, సిఐలు వెళ్లినట్లు సమాచారం గుప్పుమంది. అయినప్పటికీ అప్పటి ఎస్పీ పట్టించుకోలేదు. దళిత సంఘాలు ఆందోళన చేసినా ఎస్పీ ఏమాత్రం పట్టించుకోకుండా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిందితునిగా ఉన్న అనంతబాబు సర్ అంటూ సంబోధించి మీడియా సమావేశంలో అతను లొంగిపోయిన సందర్భంలో గాని, సహచర పోలీసులతో మాట్లాడినప్పుడు గాని ఎమ్మెల్సీ అనంతబాబు సర్ అని మాట్లాడారని చెబుతున్నారు. ఆ స్థాయిలో అతని పలుకుబడి ఉండేది. అయితే లొంగిపోయిన తర్వాత రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో కేసు వేశారు. అప్పుడు వైసీపీ విమర్శలు పెరగడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత పోలీసులు నిర్ణీత సమయంలో ఛార్జ్షీట్ వేయకపోవడంతోనే అతనికి మధ్యంతర బెయిల్ వచ్చిందని న్యాయవాదులు వెల్లడించారు. అలా ఛార్జ్షీట్ వేయకుండా కాలం గడపాలని పోలీసులపై అప్పటి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారని కొందరు పోలీసులు ఇప్పటికీ చెబుతున్నారు. కేవలం ప్రభుత్వం అధికారంలో ఉండడం, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో పోలీసులు అతనికి జీ హుజూర్ అని అన్నారు. అసలు డ్రైవర్ను ఎక్కడికి తీసుకెళ్లాడు? సముద్రం ఒడ్డున శవం దొరికిందన్న ప్రదేశంలో ఏం జరిగింది? హత్యకు ముందు అనంతబాబు జరిపిన పార్టీలో ఎంతమంది పోలీసు అధికారులున్నారు? ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ లేకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. బెయిల్ మీద బయటకు వచ్చాక అందరూ ఈ విషయాన్ని మర్చిపోయారు. కానీ అనంతబాబు మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీ నిర్వహించారు.
కొందరు ప్రజా ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీకి అనుమతి ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. కానీ ఇప్పుడు మృతుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు అనాథలయ్యారు. అతని సోదరుడు ఒంటరివాడయ్యాడు. భార్య పిల్లలు ఎక్కడున్నారో తెలియదు. భార్యకు మాత్రం ఉద్యోగం ఇచ్చారు. ఇక న్యాయవాదులు, దళిత సంఘాలు మాత్రం ఈ విషయాన్ని వదలలేదు. తానే హత్య చేశానని ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హత్య సంఘటన జరిగిన రోజు పార్టీకి వెళ్లిన పోలీస్ అధికారులు పేర్లు బయటకి రావాలి. వారి పాత్రపై విచారణ జరపాలి. అనంతబాబును తిరిగి లోపల వేయాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ముప్పాళ్ల సుబ్బారావు వంటి న్యాయవాదులు రాజులేని పోరాటం చేశారు. హైకోర్టులో కేసులు వేశారు. ఇదిలా ఉంటే పార్టీ తనపై చేసిన సస్పెన్షన్ ఎత్తివేయకుండానే వైసీపీలో తిరిగి కీలకంగా వ్యవహరించారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పటికీ అధికార కార్యక్రమాలకు హాజరవుతున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీకి ప్రచారం చేశారు. అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయినప్పటికీ పార్టీ అభ్యంతరం పెట్టలేదు. సస్పెన్షన్ ఉంది కదా, ఎందుకు పార్టీలో తిరుగుతున్నావు అని అడగలేదు. వైసీపీ అధినేత అండదండలే ఇందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యే, తూర్పు గోదావరిలోని మరో మాజీ ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం ఉంది. గతంలో హత్య జరిగిన సందర్భంలో కూడా పోలీసులు కొద్ది రోజులు అరెస్టు చేయకుండా వారు కాపాడారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో వారు మద్దతు ఇవ్వకపోతే ఎప్పుడో దొరికిపోయేవాడు అంటారు. అయితే గతేడాదిలో ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరింది. దాంతో తమకు న్యాయం చేయాలంటూ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. హోంమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. అయితే వెంటనే కేసు పునర్విచారణకు ఆదేశాలు ఇచ్చారు. సిట్ ఏర్పాటు చేశారు. అనంతబాబు కేసులో మృతుని తల్లిదండ్రులు తరపున వాదించేందుకు రాజమండ్రికి చెందిన ముప్పాళ్ల సుబ్బారావు అనే న్యాయవాదిని నియమించారు. ఆయన క్రిమినల్ కేసులు వాదించడంలో దిట్ట. అలాగే సిట్ బృందానికి కాకినాడ అడిషనల్ ఎస్పీ దేవరాజు మనీష్ పాటిల్తో పాటు మరో 7గురిని నియమించారు. సిట్ విచారణకు, అదేవిధంగా ఈ కేసు పునర్విచారణకు అనుమతి ఇవ్వాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రభుత్వం అప్పీళ్లు చేయగా కోర్టు అనుమతించింది. అయితే ఈ పునర్విచారణను నిలిపివేయాలంటూ అనంతబాబు హైకోర్టుకెళ్లాడు. కోర్టులో ఊరట లభించలేదు. ఇప్పటికే ఇందుకు సంబంధించి హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉన్నందున జోక్యం చేసుకోమని హైకోర్టు చెప్పింది. అయితే అసలు చిక్కంతా ఇక్కడే వచ్చిందనే చర్చ జరుగుతోంది. సిట్లో ఉన్న 7గురు పోలీస్ అధికారులు మంచి పేరున్నవారే. అయితే వీరు ఈ కేసులో అనంతబాబుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యేలని పిలుస్తారా? అదేవిధంగా పార్టీకి వెళ్లిన పోలీస్ అధికారులను కూడా విచారిస్తారా? తేలాల్సి ఉంది. పోలీసులు విచారించేందుకు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు వారిని పిలవలేదని న్యాయవాదులు సైతం ఆరోపిస్తున్నారు. ఇక ఓ ప్రజా ప్రతినిధి వద్ద పనిచేసిన ఓ గన్మెన్ను పిలిచారు. స్టేట్మెంట్ తీసుకున్నారు. కానీ అసలు ఈ కేసులో ఎంతమంది ఉన్నారు? అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంని కాకినాడలోని అతని తల్లిదండ్రులు పనిచేసిన అపార్ట్మెంట్లో ఏ సమయానికి ఎక్కించుకున్నాడు? అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాడు? ఎవరెవరు కలిశారు? ఏం చేశారు? హత్య ఎలా జరిగిందన్న కోణంలో ఇప్పటి వరకు సిట్ విచారణ జరగడం లేదు. దీంతో సిట్ విచారణపై కూడా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆశలన్నీ ప్రభుత్వం నియమించిన న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు పైనే ఉన్నాయి. ఆయనకు మొత్తం కేసుపై అవగాహన ఉంది. ఆయనే పోరాటం చేస్తారు. ఆయన వల్లే న్యాయం జరుగుతుందని నమ్ముకున్నారు. ఈలోగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్
వైసీపీ ప్రభుత్వ బాధిత పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కాకినాడ వచ్చారు. గొల్లల మామిడాడ వెళ్లారు. మృతుని తల్లిదండ్రులను వెంట పెట్టుకుని జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిశారు. వారికి న్యాయం చేయాలని కోరారు. గతంలో ఎక్కడో ఏజెన్సీలో నష్టపరిహారంగా ఇచ్చిన భూమి కాదని, కాకినాడ దగ్గరలో మంచి భూమి ఇవ్వాలని, అదేవిధంగా అతని సోదరునికి కూడా ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఏబి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగడం, సీనియర్ న్యాయవాది ముప్పల్ల సుబ్బారావు వాదించడానికి ముందుకు రావడం, ప్రభుత్వం అనుమతించడం జరిగిపోయింది. కానీ సిట్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా వ్యవహరిస్తుందని పోలీస్ అధికారులే చెబుతున్నారు. మొత్తంగా అనంతబాబు కేసుకు సంబంధించి తీగలాగితే వైసీపీకి చెందిన ఎంతమంది ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారుల పేర్లు బయటకి వస్తాయో అని అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఆ దిశగా సిట్ ప్రయత్నాలు చేసేలా ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సిట్ సమగ్ర విచారణ జరిపితే వైసీపీకి చెందిన కీలక నాయకులతో పాటు కొందరు పోలీస్ అధికారులు కూడా ఉచ్చులో ఇరుక్కునే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.